హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బండిపూర్ నేషనల్ పార్క్ సఫారీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. యాక్చువల్‌గా అయితే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటేనే దొరుకుతాయి బస్‌కి అది గూడా. మేము అనుకోకుండా వాయనాడ్ నుంచి బెంగుళూరు వచ్చేటప్పుడు సఫారీకి టికెట్స్ దొరికితే చూద్దాము, లేదంటే ఫ్లైట్ తీసుకోవచ్చు అని అయితే వెళ్ళామనమాట. సో, లక్కీగా టికెట్స్ అయితే దొరికాయి లాస్ట్ బస్‌కి, అది గూడా సఫారీ బస్‌కి. వ్యాన్ సఫారీ ఆర్ జీప్ సఫారీకైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి కంపల్సరీ. ఆఫ్‌లైన్‌లో అయితే దొరకవు. అలాగే ఈ సఫారీ టికెట్ కౌంటర్ వేరే ప్లేస్‌లో ఉంటది. సఫారీ వేరే ప్లేస్‌లో ఉంటది. సో, మీరు గనక ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే లొకేషన్ కోసం బండిపూర్ సఫారీ టికెట్ కౌంటర్ అని చెప్పి లొకేషన్ పెట్టుకొనైతే వెళ్ళొచ్చు. అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడే సఫారీ వెహికల్స్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో, అక్కడికి వెళ్తే సరిపోతుంది. మేము వెళ్ళిందైతే ఈవినింగ్ అవ్వడం వల్ల యానిమల్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం రోడ్ మీదే ఉన్నాం. రోడ్ మీద నుంచినే వెళ్తున్నాము. సో, ఇక్కడ కూడా కొన్ని యానిమల్స్ అయితే కనిపిస్తాయి. బట్ సఫారీ ప్లేస్ అయితే ఇది కాదనమాట. కొంచెం ఒక కనీసం ఒక 5 మినిట్స్ అన్నా పడుతుంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన సఫారీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అండ్ ఒక గైడ్‌ని కూడా ఇస్తారు ప్రతి వెహికల్‌లో కూడా. సో, మేము ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళడం వల్ల యానిమల్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. వింటర్‌లో సఫారీ చాలా బావుంటుంది. ఎందుకంటే యానిమల్స్ ఎక్కువగా బయటకొస్తాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి గార్ అంటారు దీన్ని. ఇవి గూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనకి కనిపించిందయితే ఒకటే అయితే ఉందన్నమాట ఇక్కడ. ఈ సఫారీలోనే కాదు, వాయనాడ్ ఆర్ ఊటీ వెళ్ళే దారిలో ఫారెస్ట్స్‌లో గూడా మనకి రోడ్డు పైన గూడా కనిపిస్తూ ఉంటాయి ఎలిఫెంట్స్. సో, ఈ సఫారీలో గూడా ఎలిఫెంట్సే ఎక్కువగా కనిపించాయి. ఇదంతా జస్ట్ లక్ అంతే. కాస్ట్ ఏమో చాలా ఎక్కువ ఈ సఫారీకి. కానీ యానిమల్స్ అయితే కనిపిస్తాయా లేదా అనేది ఎవరు చెప్పలేరు. ప్యూర్ లక్ ఇంక అంతే. అలాగే ఈ బండిపూర్ నేషనల్ పార్క్ అనేది నేచురల్ ఫారెస్ట్ ఇది. సో, అందుకే ఇక్కడ యానిమల్స్‌కి ఫీడ్ చేయడం లాంటిదేమి ఉండదు. ఇప్పుడు మామూలుగా మనకి జూలో అయితే యానిమల్స్‌కి ఫీడ్ చేస్తారు కదా! సో, అదంతా ఏమి ఉండదనమాట ఇక్కడ. వాటి ఫుడ్ అదే చూసుకుంటాయి. అలాగే ఇక్కడ ఈ బండిపూర్ నేషనల్ పార్క్‌లో మొత్తం 191 టైగర్స్ అయితే ఉన్నాయి. 300 లెపర్డ్స్, 1116 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఎలిఫెంట్స్ అయితే. ఎందుకంటే అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన గానివ్వండి, ఎటు ఎళ్ళినా సరే ఊటీ ఏది మనం బెంగుళూరు నుంచి ఊటీ వెళ్ళే రూట్‌లో అండ్ అట్లాగే వాయనాడ్ వెళ్ళే రూట్‌లో కూడా ఈ బండిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడైతే ఉందో రోడ్ల పైన కూడా ఎక్కువగా ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఒకటిను, డీర్స్ ఒకటి. అలాగే 41,000 డీర్స్ అయితే ఉన్నాయి. 7,500 సాంబార్ డీర్స్ అయితే ఉన్నాయి. ఈ డీర్‌కి, సాంబార్ డీర్‌కి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాటి కొమ్ముల్లో డిఫరెన్స్ ఉంది. అండ్ 5,500 ఇండియన్ గార్స్ అయితే ఉన్నాయి. గార్స్ అంటే ఇందాక మనం చూసాం కదా వీడియోలో. సో, అదనమాట. ఇండియన్ గార్స్ అని ప్రత్యేకంగా ఏంటి అంటే, ఇవి వేరే గార్స్ కూడా ఉంటాయి. సో, అందుకే ప్రత్యేకంగా ఇండియన్ గార్స్ అనైతే మెన్షన్ చేశారు. సో, అవి 5,500 ఉన్నాయట. మనకైతే ఈ సఫారీలో ఓన్లీ ఒకటి మాత్రమే కనిపించింది. డీర్స్ మాత్రం చాలా చోట్ల కనిపిస్తాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా. ఎక్కువగా డీర్స్, ఎలిఫెంట్సే. అండ్ ఇంకా ఈ బండిపూర్ నేషనల్ పార్క్‌లో బర్డ్ స్పీషీస్ అయితే 200 వెరైటీస్ వరకు అయితే ఉన్నాయట. అలాగే ఇంకా రెప్టైల్స్, వేరే వేరే బర్డ్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయిక్కడ. కానీ మనం అన్నీ చూసే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. చాలా తక్కువ ఛాన్సెస్ అసల. మాక్సిమం ఈ ఏనుగులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి గానీ, మిగతావన్నీ గూడా కొన్ని కొన్ని ఆ చెట్టుల్లో అది ఇరుక్కున్నా గూడా మనకి సరిగ్గా అయితే కనిపించవు. సఫారీ అయితే మాత్రం మార్నింగ్ టైమ్‌లోనే సఫారీ అయితే చాలా బావుంటుంది. మీలో ఎవరైనా ప్లాన్ చేసుకున్నా గూడా ముందే టికెట్స్ బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి. అప్పుడు సఫారీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇది బండిపూర్ నేషనల్ పార్క్ సఫారీ టూర్ అండి ఇది. చాలా తక్కువ యానిమల్సే ఉన్నాయి.
కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా ఉంటుందనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వాయనాడ్ ట్రిప్‌లో చూసిన వేరే వేరే ప్లేసెస్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి.